సిద్దిపేటలో ఐఎంఏ హాల్లో బ్రెస్ట్ క్యాన్సర్ పై సిద్దిపేట దుబ్బాక నియోజకవర్గాల ఆశా వర్కర్లతో నిర్వహించిన అవగాహన సదస్సు శిక్షణ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల అక్టోబర్ 12న ప్రపంచ బ్రెస్ట్ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ మాసాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ మాసంగా చేయాలని పిలుపునిచ్చారు. నేను మా కాశీ మీద కూడా కొంత నాకు కూడా అన్‌హ్యాపీనెస్ ఉంది. డాక్టర్ కాశీ మీద కానీ కృష్ణారావు మీద కానీ మా టీం మీద. ఎందుకంటే మనకంటే జహీరాబాద్ బాగా చేయగలుగుతుంది, సంగారెడ్డి బాగా చేయగలుగుతుంది, నారాయణ ఖేడ్ బాగా చేయగలుగుతుంది. ఐ అప్రిషియేట్ ఆ 3 ఆసుపత్రుల సిబ్బందిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మరి మన సిద్దిపేట అన్నిట్లో ముందుండే దుబ్బాక సిద్దిపేటలో మనం ఎందుకు వెనుకబడుతున్నాం నాకు అర్థం కావట్లేదు. జహీరాబాదు, సంగారెడ్డి, నారాయణ ఖేడ్లో నేను ప్రతి నెల రిపోర్ట్ చూస్తుంటాను. 65 నుంచి 75% నార్మల్ డెలివరీ జరుగుతుంది. 25 నుంచి 30-35% మాత్రమే సెక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. మన దగ్గర దానికి క్వైట్ ఆపోజిట్ ఉంది. మన దగ్గర 65 నుంచి 75% సెక్షన్స్ అవుతున్నాయి, 25-30 మాత్రమే నార్మల్ డెలివరీ అవుతున్నాయి. నేను అడిగినా కొద్దీ మా కాశీ నాకేం స్టోరీ చెప్తారంటే, ఇక ఎవరిని అనలేను, ఇంటి అంటే ఏం కాదు కదా అని అంటున్నాయి. వేరే వాళ్ళంటే కోపానికి వస్తారు. కాశీ ఏం అనుకోడు కనుక కాశీ పేరు పెట్టి అంటున్నాయి. కానీ కాశీ ఏం చెప్తాడు నాకంటే, మా డాక్టర్ కాశీ, లేదు సార్ ఇది సెకండ్ డెలివరీ సార్, ఫస్ట్ డెలివరీ సెక్షన్ కాదు సార్, సెకండ్ తప్పదు సార్ అంటాడు. ఇట్లా సరే ఒక ఏడాది చెప్పాలి స్టోరీ, 2 ఏళ్ళు చెప్పాలి, 3 ఏళ్ళు చెప్పాలి, 4 ఏళ్ళనే మళ్ళీ అదే స్టోరీ. నాకు నేను ఎప్పుడు రివ్యూ చేసినా మళ్ళీ ఇదే స్టోరీ. 4 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ ఫస్ట్ది ఇదే అంటే మనం ఏం చేస్తున్నట్టు. సో ఇది సంథింగ్ ఈజ్ రాంగ్, ఎక్కడో లోపం ఉంది. అంటే నేను మా ఆశాలు ఇంతమంది దొరికింది కదా అని నేను అవకాశం తీసుకుంటున్నాను. ఏమైపోయిందమ్మా, ఏ రోజు పుణ్యం రోజు కొడుకు పుట్టాలి, లేకపోతే బిడ్డ ఈ టైంకి పుట్టాలి, ఈ ముహూర్తంలో పుట్టాలి, ఈ టైంకు జీరాలి అనే కాడికి వచ్చింది కథ. కానీ అది మంచిది కాదు. తల్లి ఆరోగ్యం దెబ్బతింటున్నది. మనము తల్లిదండ్రులు మా బిడ్డకు జల్దీ సెక్షన్ చేయండి, ఆపరేషన్ చేయండి అని అడిగి మరీ చేయిస్తూ ఉన్నారు. సో అది వాళ్ళ తప్పని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు తెలియదు కనుక, అమాయకత్వం కనుక, అవగాహన లేకపోవడం వల్ల తల్లి కోరొచ్చు, లేదా అమ్మాయి ఎవరైతే డెలివరీకి వచ్చిందో అమ్మ కోరొచ్చు. కానీ తెలిసిన ఆశాలుగా, తెలిసిన ఏఎన్ఎంలుగా నార్మల్ డెలివరీలో ఉన్న బెనిఫిట్ మీరే చెప్పాలి. ఆ నిమిషం, ఆ 1 గంట, ఆ 2-3 గంటల ఇబ్బంది కావచ్చు, కానీ జీవితాంతం ఆ తల్లి ఇబ్బంది పడుతుంది మరి అనేటువంటి విషయాన్ని మీరు చెప్పాలి. పుట్టగానే పాలు తాగితే ఆ పిల్లవానికి ఎంత మేలు జరుగుతుంది. ఆ అమ్మాయి 30 ఏళ్ళు 40 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఆపరేషన్లు జరిగితే ఇంటి పనులు చేసుకోకుండా ఎన్ని ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 15-20% మాత్రమే నార్మల్ డెలివరీ అవుతుంటే మన దగ్గర 60-70% మరి సెక్షన్స్ జరుగుతూ ఉంటే మనం ఎటువైపు పోతున్నాం. ముఖ్యంగా ఇది ఉత్తర తెలంగాణలో ఎక్కువ ఉంది, మన కరీంనగర్లో, మన సిద్దిపేటలో, మన వరంగల్లోనే ఎక్కువ ఉంది. ఇది సంతోషపడాలన్నా బాధపడాలన్నా నాకైతే అర్థమవుతలేదు. సో మా ఏఎన్ఎంలు, మా ఆశాలతో నేను పదే కోరుతున్నా, ఆ గర్భం దాల్చిన అమ్మతో మీరే దగ్గరగా ఉంటారు. పాలు, కోడిగుడ్డు అంగన్వాడీలో ఇస్తున్నారు, మీరు వెళ్ళి మాత్రలు ఇస్తూ ఉన్నారు, నెల పరీక్షలు చేపిస్తూ ఉన్నారు. ఇట్స్ ఏ కంటిన్యూస్ కౌన్సిలింగ్ కూడా మీరు చేయాలి. వాళ్ళకి తప్పకుండా చెప్పి మనము వాళ్ళతో పోటీ పడాలి. గజ్వేల్ కానీ, సిద్దిపేట కానీ, దుబ్బాకల మనం ఎవరితో పోటీ పడాలి? జహీరాబాద్తో పోటీ పడాలి, నారాయణ ఖేడ్తో పోటీ పడాలి. అన్నిట్లలో మన సిద్దిపేట టాప్ అంటారు. ఇంట్లో మాత్రం పాపం వాళ్ళని అభినందించాలి. నారాయణ ఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి స్టూట్ నంబర్ 1. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ఎండ్ ఆఫ్ ద డే మనం ప్రజా సేవకులం. మీరు చాలా సేవ చేస్తారు. మీరంతా మా ఆశాలు, మా ఏఎన్ఎంలు ఎంతో సేవ చేసేటువంటి మీరు, ఇది అన్నిటికంటే పెద్ద సేవ. నార్మల్ డెలివరీలు మన జిల్లాలో, మన దగ్గర పెరిగే విధంగా మీ సహకారం ఉండాలి. అదేమైందంటే మైండ్ సెట్ అమ్మ. ఇప్పుడు ఏమైందంటే పెద్ద బిడ్డకి అయింది కనుక చిన్న బిడ్డకి అట్లే కావాలనుకుంటుంది తల్లి. మనం అట్లా తయారు చేసినాం. మన ఆసుపత్రుల్లో, మన డాక్టర్లు, మనము అట్లా తయారైపోయినాం. మనం బాధ్యత కూడా మీ మీదనే ఉంది. మీకంటే పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? మొత్తం హెల్త్ టీమే ఇక్కడ ఉంది. మీరు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు మీరు. సో నా రిక్వెస్ట్ మళ్ళీ చెప్తున్నా, నార్మల్ డెలివరీస్ పెరిగే విధంగా మీరందరూ ప్రయత్నం చేయాలని మా ఆశాలను, మా ఏఎన్ఎంలను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను.